ఈర్నపల్లి మండలం ఎల్లారెడ్డిపేట పిఎస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఆత్మహత్య చేసుకున్న మమతా బంధువులు నేడు పిఎస్ ముందు ఆందోళనకు దిగారు. మమతా మృతికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు నచ్చజెప్పి బంధువులను ధర్నా విరమింపజేయలేదు. అయితే దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మృతురాలి బంధువులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వీర్నపల్లి మండలం బాబాయి నాయక్ తండాలో నిన్న మమత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి గొలియా నాయక్ తండాకు చెందిన సతీష్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆగ్రహంతో సతీష్ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రెండు తండాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎండకు పోయి కుక్కబోర్రి మాట్లాడుకోర్రి ఇప్పుడు సారా ఏదైనా సహకారం చేస్తే సార్ చేస్తాడా? ఇప్పుడు నిన్న రెండింటికి మూడింటికి అయింది, ఇప్పటి వరకు పట్టలేదు సార్. ఇప్పుడు అన్యాయం జరిగినందుకు ఒక న్యాయం 24 hours బాడీ డిస్పోజ్ ఏమేమి చంపరని ఏమున్నది సార్. ఇప్పుడే ఎండకు పోయి కుక్కబోర్రి మాట్లాడుకోర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎల్లారెడ్డిపేట పిఎస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. నిన్న ఆత్మహత్య చేసుకున్న మమతా బంధువులు నేడు పిఎస్ ముందు ఆందోళనకు దిగారు. మమతా మృతికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు నచ్చజెప్పినా బంధువులు ధర్నాను విరమింపచేయలేదు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మృతురాలి బంధువులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏం